ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా లీడ్స్‌గా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన మన హీరో ఉస్తాద్ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి అడవిలో జరిగే అన్యాయాలు ఎదిరిస్తూ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇక ప్రస్తుతం నల్ల నాగప్ప అనే ఓ వీధి రౌడీ సీఎం కుర్చీ కోసం అడ్డమైన పనులు చేస్తూ, అనవసరమైన అన్యాయాలు చేస్తూ మన ఉస్తాద్ దృష్టిలో పడతాడు. అయితే ఆల్రెడీ మన ఉస్తాద్‌కి, నాగప్పకి మధ్య పాత పరిచయాలు, పగ ప్రతీకారాలుంటాయి. ఇద్దరూ ఒకరినొకరు ఏసేయాలని ఎప్పటినుంచో ఎదురు జూస్తూ ఉంటారు. మరి నాగప్పకి, ఉస్తాద్‌కి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి? వీళ్ళవి ప్రొఫెషనల్ గొడవలా? లేకపోతే పర్సనల్ గొడవలా? ఇంతకీ ఈ కథలో లీల, శ్లోకాలు పోషించిన పాత్రలేంటి? అసలు కథకి వీళ్ళ క్యారెక్టర్స్‌కి ఏమన్నా సంబంధం ఉందా? చివరికి నాగప్ప సీఎం అవ్వకుండా మన ఉస్తాద్ ఎలా అడ్డుకున్నాడనేది మీరు సినిమా జూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకస్సలు నచ్చలేదు. అయితే ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోవటం వల్ల, అరే ఏంట్రా ఇది అని ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఎక్స్‌పెక్ట్ చేసిందేగా అని అడ్జస్ట్ అయిపోయా. యాక్చువల్‌గా ఇది 'తేరి' ఆ పోలీసోడు రీమేకే. కానీ ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ దీన్ని బలంగా వ్యతిరేకిస్తూ ఉండటంతో, మధ్యలో మన 'హరీష్ శంకర్' మనసు మార్చుకొని, 'తేరి' లాంటి రొట్ట కథలు మనం రాయలేమా అని ఓ 5 నిమిషాలు బాగా కష్టపడి, ఆల్రెడీ మాసిపోయిన పోలీసోడు కథకి ఇంకో పాసిపోయిన వెర్షన్ రెడీ చేసినట్టున్నారు. అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత రాండమ్‌గా ఉంటదంటే, ఒక సీన్‌కి, ఇంకో సీన్‌కి పెద్దగా సంబంధమే ఉండదు. అంటే 'తేరి' రీమేక్ అని మొదలుపెట్టి ఆల్రెడీ ఇంపార్టెంట్ సీన్స్ అన్ని షూట్ చేసినట్టున్నారు. తర్వాత స్క్రిప్ట్ మార్చాల్సొస్తే షూట్ చేసిన దాని చుట్టూ ఓ కొత్త నరేటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి అడ్డమైన చెత్త యాడ్ చేసినట్టున్నారు. అసలు సినిమాలో ఏం ఉండదు. రాండమ్‌గా రౌడీలంతా ఊర్లో ఓ చోట చేరి అన్యాయం చేస్తూ ఉంటారు. అన్యాయం చేయించుకునే వాళ్ళేమో మమ్మల్ని కాపాడేవాడే లేడా అని అరుస్తారు. వెంటనే మన హీరో స్లో మోషన్‌లో బాణం లాంటి గుర్రం ఏసుకొనొచ్చి అందరినేసేత్తాడు. చివర్లో మిగిలిపోయిన ఓ ఇద్దరు ముగ్గురికి దేశం గురించో, కులం గురించో, మతం గురించో, తన గురించో మెసేజ్ ఇత్తాడు. వెంటనే సైడ్‌లో ఒకడు "అది ఆయనంటే ఎవరనుకున్నావు? ఆయన. అది ఆయన" అని ఓ 2 మినిట్స్ భజన జేత్తాడు. ఇంకిదే సినిమా అంతా రిపీట్ అవుతానే ఉంటది. సేమ్. అలాగే ఎలాగో ఇద్దరు హీరోయిన్‌లున్నారు గాబట్టి, ఫస్ట్ హాఫ్‌లో ఓ హీరోయిన్‌తో ట్రాకు, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో ఇంకో హీరోయిన్‌తో ట్రాకు. ఆ శ్రీలీల ట్రాక్ అయినా కొంచెం పర్లేదు ఎంజాయ్ చేశా. కానీ పాపం అసలు సినిమాలో రాశిఖన్నా ఎందుకుందో మరి. ప్రమోషన్స్‌లో పవర్ స్టార్ సినిమా అనగానే కథ గూడా వినకుండా ఓకే చేశానని చెప్పుకుంటుంది పాపం. అది కథ వినకపోవటం గాదమ్మా, కథ లేకపోవటం. అంటే అసలు సినిమాలో ఎంజాయ్ చేయటానికి ఏమీ లేదా మొత్తం చెత్తేనా అంటే 2:30 గంట సినిమాలో ఓ పావుగంట, 20 నిమిషాలు ఫ్యాన్స్ పండగ చేసుకునే స్టఫ్ అయితే ఉంది. మిగిలిన సినిమా అంతా పాపం వాళ్ళు గూడా భరించాల్సిందే. తన ఫేవరెట్ హీరోని ఓ రేంజ్‌లో చూపించాలని 'హరీష్ శంకర్' విశ్వ ప్రయత్నాలైతే చేశాడు గానీ, అందుకు తగ్గ బలమైన రైటింగ్ గాని, విజన్ గాని, క్రియేటివిటీ గాని ఆయన దగ్గర లేకుండా పోయాయి. కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్ ఐడియాస్ అండ్ భజన ప్రోగ్రామ్‌తో ఫాన్స్‌ని గూడా భయపెట్టేసాడు. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'హరీష్ శంకర్' అడిగిందల్లా, కోరిందల్లా చేశారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, డాన్స్‌లు, రొమాన్స్ ఇలా అన్నీ. కానీ ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఇక లుక్స్ పరంగా ఆయన స్టైలింగ్ కొన్ని చోట్ల 'ఓజీ' కంటే బెటర్‌గా అనిపించింది. ఇక లీలగా శ్రీలీల బానే చేసింది. సర్ప్రైజింగ్‌గా తనకి పవర్ స్టార్‌కి మధ్య మంచి కెమిస్ట్రీయే కుదిరింది. వీళ్ళ పెయిరింగ్ ఎక్కడ ఆడ్‌గా అనిపించలేదు. ఇక 'శ్లోకగా రాశిఖన్నా' సినిమాలో ఉంది. అలాగే విలన్ నాగప్ప క్యారెక్టర్‌లో పార్థిబన్ గూడా సినిమాలో ఉన్నారు. ఇక టెక్నికల్‌గా గూడా సినిమా అంత గొప్పగా ఏమీ లేదు. 'మైత్రి' వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ ఉండగా, పాటల్లో సెట్ వర్క్ గూడా బావుండింది. ఇక సినిమాటోగ్రఫీ డీసెంట్ ఉన్నా, ఆ కెమెరా యాంగిల్స్ మాత్రం బాగా చిరాకు పెట్టాయి. ఏదో కెమెరా సైడ్‌కి గూడా వంగిద్దని ఫస్ట్ టైమ్ కనిపెట్టినట్టు, వంచేత్తానే ఉన్నారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే, లక్కీగా సినిమాలో డీఎస్‌పీ అందించిన పాటలెక్కువ లేవు. ఉన్న 2, 3 ఇనలేక సచ్చా. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే, 'రాజా సాబ్‌కి' కొత్తగా మిగిలిపోయిన స్కోర్‌ని తీసుకొచ్చి, మన తమన్ ఇక్కడ యాడ్ చేశాడు. రిలీజ్‌కి వారం ముందెళ్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడులే. ఇక స్క్రీన్ ప్లే లాగే ఎడిటింగ్ గూడా అస్తవ్యస్తంగానే ఉండింది. ఇక రైటర్, డైరెక్టర్ 'హరీష్ శంకర్' విషయానికొస్తే ఆయన పనితనం ఏమాత్రం ఇంప్రెసివ్‌గా లేదు. 'మిస్టర్ బచ్చన్' కంటే ఈ సినిమా కొంచెం బెటర్‌గానే ఉన్నప్పటికీ, అన్నం వారం క్రితందైనా, 6 రోజుల క్రితందైనా సర్దికుడు సర్దికుడే. అసలు సినిమాలో రైటింగ్ ఎంత లేజీగా ఉందంటే, చాలా సన్నివేశాల్లో లాజిక్ గాదు, బేసిక్ సెన్స్ గూడా ఉండదు. సినిమాలో హీరో అంతా అడ్డొచ్చిన వాళ్ళందరిని ఏసేస్తానే ఉంటాడు. గొంతులో పొడిచి, గుండెలో పొడిచి ఇంకిష్టం. యాడ బడితే ఆడ పొడుస్తాడు. ఏది దొరికితే అది నరికేస్తా ఉంటాడు. తనకి రూల్స్ అంటూ ఏముండవు. కానీ విలన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం రూల్స్ పాటిస్తాడు. అంటే స్క్రిప్ట్‌కి కన్వీనియంట్‌గా ఉండటం కోసం. ఇంకొక ఎగ్జాంపుల్. ఇందులో రౌడీలు బై మిస్టేక్ హీరోయిన్‌ని బదులు తన ఫ్రెండ్‌ని కిడ్నాప్ జేస్తారు. ఆ మిస్టేక్ ఎలా జరిగిద్దో తెలుసా? రౌడీలు రోజంతా హీరోయిన్‌ని ఫాలో అయ్యి, తన రూమ్ దగ్గరకొచ్చి తనని ఫోటో తీయకుండా తన రూమ్‌ని ఫోటో తీస్తారనమాట. తర్వాత సాయంత్రం వచ్చి ఫోను జూసుకొని, ఈ డోరే. ఈ డోర్ వెనక ఎవరుంటే వాళ్ళని కిడ్నాప్ చేయాలని తీసుకెళ్తారంట. ఇంకెందుకులే ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఈ సినిమా నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదని ఏమీ లేదు. ఆల్ మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. అది విషయం.